నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ గారు, నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు, డాక్టర్ రాజేష్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు, వేదిక అదేవిధంగా అధికారులకి ప్రత్యేకంగా మరోసారి మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీరు ఇంత శ్రమ తీసుకొని మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ హిస్టరీలో సాగు త్రాగునీరు చరిత్రలో ఒక చారిత్రాత్మక దినమని చెప్పి చెప్పక తప్పదు. హిస్టారిక్ టుడేస్. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో దశాబ్దాల నుంచి ఎక్కువ నీటి కోసం ఈ జిల్లాలో మరి ప్రజలు తపన పడుతున్నారు. మరి ఈ జిల్లా వాస్తవ్యులు మరి ప్రియ మిత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం మరి ఈ జిల్లాకి ఈ దశ మారబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాటర్ అండ్ వాటర్ రిసోర్సెస్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ విషయంలో మరి గతంలో ఎప్పటికీ పోల్చినా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పని జరగబోతుంది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది, ఎక్కువ ఆయకట్ జనరేట్ కాబోతుంది, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ కాబోతున్న విషయాన్ని మరి నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా కొంత సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. కొంత మనం బ్యాక్గ్రౌండ్ పోతే ఇక్కడ ఐ ఫైండ్ మెనీ సీనియర్ జర్నలిస్ట్ హూ హావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక 3-4 minutes లో కొంత ఇరిగేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన సందర్భం అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మేము డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ సెక్టర్ కూడా అసలు నాశనం కాలేదు. ఇట్లా తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ అయినట్టు వాళ్ళ హయాంలో 10 years లో మమ్మల్ని, మిమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని
తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ కి, ఆ ప్రభుత్వానికి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులకు దక్కుతుందని చెప్పి భావిస్తున్నా. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. మీలో చాలా మంది వాళ్ళ దుష్ప్రచారము, ఒక డిఫమేటరీ స్టోరీ చదివి ఉంటారు. పాలమూరు రంగారెడ్డిలో మేము 90% ఖర్చు పెట్టినాం, అసలు ఇంకా 10% ఖర్చు పెట్టాల్సి ఉండే, మీరేం చేయలేదు. వాస్తవం ఏంటంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవసరాలకి వాటర్ సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడమే ఘోర తప్పిదం. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలకి అసలు చాలా చాలా నష్టం చేసింది, డ్యామేజ్ చేసింది. The shifting of source from Jurala to Srisalam is a huge blunder. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి జీరో ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే ఏదో వాడు గొప్ప సాధించినట్టుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు జూన్ 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా, నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్ళు ఏం కాలే, డిండి ఏం కాలే, మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. మరి కాళేశ్వరం సంగతి మనకు తెలుసు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళ ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు, ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్ లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్ర
మాత్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ లక్షల కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీం కోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత more water has been used in Krishna river water after we have come to power than in their 10 years of power. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్న ఉమ్మడి మరి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా, ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయం నేను మనం చేస్తా. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు రెండు కలుపుకున్న హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జిల్లాలో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఉపయోగించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎంకరేజ్ ఎట్లా వచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా వచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది. మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ, ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71
1.5 lakh metric tons. It is a record in India. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో యాసంగి పంటలో మరి డాష్ మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఇండియాలో మొత్తంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ చేసిన వరి పంటలో ఇండియా మొత్తంలో 60% తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే సమయానికి మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ప్యాడీ 75% will be from Telangana. Government of India officially declared చేసింది, Telangana is #1 rice producing state in the country. Now we are not only #1 producing state, we are #1 procurement state. Telangana rice ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకొని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం జరుగుతుంటే రిలేటెడ్ ఇరిగేషన్ కాబట్టి అంటే ఒక్క విషయం చెప్పి నేను స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకుండా, అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటల్లో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే, ఏది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటారు. ఈ యొక్క విజిట్ యొక్క సమ్మరీ, మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రపోజల్ స్టేజ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి, వేగవంతం చేయాలి, పూర్తి చేయాలనే ఒక సదుద్దేశంతో పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ తో ఈ 2 days మరి ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాము. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివిధ దశల్లో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత నిధులు కావాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయడానికి నిన్న విజిట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయడానికి నిన్న ఈ రోజు ప్రాజెక్టులు సందర్శన, ఇన్స్పెక్షన్, రివ్యూ విత్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్
ఇట్లా ఇది పూర్తి చేయడానికి ఏ విధంగా మేము ముందుకు పోతామో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఈ 2 రోజుల పర్యటన అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి చివరిగా ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆ స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు ఈ మా టెన్యూర్ లో తీసుకురాబోతున్నాము. ఈ మా టెన్యూర్ లో పాలమూరు రంగారెడ్డి, మక్తల్ నారాయణపేట్ కొడంగల్, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ టెన్యూర్ లో పూర్తి చేయబోతున్నాము. అదే విధంగా గూడెందొడ్డి రిజర్వాయర్ ఎక్స్పాండ్ చేయడానికి, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి, కృష్ణా అండ్ భీమా నదులపై అదనంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఎనీ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి 100% పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి మహబూబ్ నగర్ ప్రజలందరికీ, రైతాంగానందరికీ మేము మాటిస్తూ, మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మాటలను కోరుతాను. సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, క్రీడలు మరియు ఇతర శాఖల మంత్రివర్యులు మిత్రులు వాటి శ్రీహరి గారు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని పాలమూరు జిల్లా సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి నిన్న ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన చేసి జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిత్రులారా, చాలా మంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. రెండవది, 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఎన్నికైతే ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాకు
సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు. సరే, వారి జిల్లా మీద మమకారంతో లేదా ఇతర కారణాల చేత వారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కష్టకాలంలో సహాయం అందించి హక్కును చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటుకు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, తన ఆలోచనను అందించి వలసల జిల్లాను అభివృద్ధి జిల్లాగా మారుస్తారని మనం ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకి ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలనే ప్రవహించిన ఎన్నడూ మనము ఆ నీళ్లను ఒడిసి పట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతో ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో, చట్టసభలలో కానీ, బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు, కానీ అబద్ధపు ప్రచారాలతో ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పన్నుల మీద ఖర్చు పెట్టిండ్రు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్కల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమ,
భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అదేవిధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపు 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయల నాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పని చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు లేకుండా ఎక్కడదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడేరు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తయితాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు, లిఫ్టులు, 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు, అందులో నుంచి నగదు కొట్టేస్తూ నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకా మాట పాపం పెద్ద నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపుల, లిఫ్టుల జరిగిన అవినీతి మీద ఏళ్ళ కొద్ది కొట్లాడే, సుప్రీంకోర్టు వరకు కూడా పోయి కొట్లాడవచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్ష
ఎంపీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడిగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరి చూసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇది కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటామని వాళ్ళు బయలుదేరారు. తప్పులేదు, తిన్నది అరగండి అన్నారు, తిరగండి, నడవండి, చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి, కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, మీరు పాపాలు చేస్తుండే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లం తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డిలో అయితే బాగానే ఉంది. ఇంటి పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్ళలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాలకు పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి, 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పన్నులకి 30 నెలల చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకు అంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే
జిల్లాలనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలు 5 కిలోమీటర్లు తొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వాడతాయా? రిజర్వాయర్లలో ఆడాడ భూమి ఉంటే కోర్టులో వేసి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈ రోజు కాలువలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్న మొన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చెయ్యకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం జిల్లాలు ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని రోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 months కు ఒక వర్టికల్ గా ఒక షెడ్యూల్ చేసుకొని, ఇప్పుడు జూన్ లో వచ్చిన డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారిగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి. ఈరోజు విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈరోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినని ఎనమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేసారు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తున్నారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినాయి, ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితే అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%.
47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్ మ్యాథ్స్ నాకు అర్థమవుతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్ దొరకడం లేదు. ఈ 27,000 పంపుల లిఫ్టులకే మాక్సిమం పోయినాయి. పంపు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంట్ వైర్లు, మీటర్లు, సామాన్లు కొనుక్కుంటే, గోడలు కట్టుకుంటే, స్లాబ్ వేయకుంటే, కరెంట్ వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్ వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడ్డగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకి ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాల, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు. అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు. డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు. సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈ రోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి, ఏది పడితే అది మాట్లాడి, ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకుపోయి ఈ రోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊర్లో పనేమైపు కొల్లాపూర్ పోయినాం. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తూ ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్కర్నూలు ఏరియాకు వచ్చినప్పుడు దేవరకాద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా దీన్ని ఏం చేసిండు, ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్క కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాలలో అటు ఇటుగా చెప్తే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ రోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాం. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ జరగకుండా ఈ పనులు పూర్తి కావు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పని మీద ఉన్నాము. అందుకే నిన్న మన మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే మొట్టమొదటి నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది. ఈ 4,000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈ రోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఎప్పటికీ చేసుకోలేము. ఈ రోజు మన చేతుల్లోనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి, మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా.
ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీల లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరం అయితే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం ఉన్న తక్కువ భూసేకరణ, ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద, భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నేను మిత్రుడు శ్రీహరి గారు, మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటక ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు, ఖర్చులు సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60%-70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి ఆ రోజు అడవులు అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి రోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరు అందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనలో చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటి ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్న వాళ్ళందరికీ నా సూచన ఒకటే, మీరు ఏం సాయం చేద్దాం, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్ కు ఓటిగా చేయడం ఆపు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతుందో ఆ రోజు తేలుతాం. 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి
పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళ కట్టబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లాలో ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల బీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెట్టంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు బీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా నీ ప్రశ్న టీఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్స్ చెప్తా. ఒకప్పుడు ఒక టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టారు. ఇప్పుడు ఒక ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2,00,000 ఎకరాలు. ఆ 2,00,000 ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి, కొల్లాపూర్లో టేలెన్లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి. మా బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,00,000 ఎకరాల 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ కింద లెక్క కట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్కల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నికర జలాలతోటి. ఈ రోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలే లేకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్ది నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాలలో మెజారిటీ మక్కలకు ప్రయోజనం ఉంది. తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్కల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్, జీవో నెంబర్ 69. అందుకే ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్ తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి, వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్ట్ మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగింది లేదు.
పేరు చెప్పు. వాళ్ళు మొదలు పెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్ లోనే కదా. 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పినాయి కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలు పెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పార్టీ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆర్ సారాన్ని కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆర్, కేసీఆర్ సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టిండ్రు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కంటే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణహిత చెవులు ఎవరు మొదలు పెట్టిండ్రు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్ కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్న, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పోగిడాయి, కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ అవును, కరెక్ట్ ఉంటుంది అనేది అధికారులతో నివేదిక ఇవ్వమని చెప్పిన నివేదిక రాగానే పూర్తి వివరాలు చెప్తాం. సార్, గత ప్రభుత్వము గత 10 ఏళ్ల పాటు దాదాపు 50,000 కోట్ల అంచనా వేసింది, 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, పనులు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మరి ఈ ప్రభుత్వము ఎప్పట్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది? మరోవైపు ఎంత అంచనాని, ఇప్పటికే రేట్లు పెరిగాయని మీరు చెబుతున్నారు, అంచనా ఏమైనా పెంచే అవకాశం ఉందంటారు? అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రారంభం నుంచి ఉద్దండాపూర్ వరకు బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ జూన్ లోపల వీలైనంత వరకు వీటిని 100% చేసి ట్రంక్ కెనాల్స్, రిజర్వాయర్లు కంప్లీట్ చేస్తాం. బ్రాంచ్ కెనాల్స్ మిగతా అన్ని కూడా తర్వాత టెండర్ పిలవాల్సింది. ఇప్పుడు పిలిచినా ఇవ్వడానికి నీళ్లు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు. సో ఇప్పుడు ఉన్న పంపులు, లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు 100% నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ గా 100% పూర్తి చేసే పని పెట్టి మా అధికారులు డిసెంబర్, జనవరి వరకు అయిపోతాయి సార్ అని చెప్తున్నారు. కానీ నేను 2027 జూన్ లోపల పాలమూరు రంగారెడ్డి ఉద్దండాపూర్ వరకు అవసరమైన కార్వేనా కానీ మిగతా అన్ని రిజర్వాయర్లను పూర్తి చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉద్దండాపూర్ వరకు నీళ్ళని తరలించే పని చేస్తాము. వీటన్నిటిని చేసిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఎట్లా తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటిని కూడా ఎట్లా చేయాలను మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సమీక్ష చేసుకొని వాటి మీద ముందుకు వెళ్తాం.
తెలంగాణ 65%, 66% మనకు వస్తే 35% వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళతోని ప్రతిపాదన 50% నిధులు ఖర్చు పెట్టుకుందామని ఒక చర్చ చేస్తున్నాం. మంత్రి గారు నిరంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసుకొని వీటిని వినియోగంలోకి తెచ్చుకొని ఇప్పుడు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఉన్నవి పూర్తి చేసుకుంటే ఇంకొక 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తుంది. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరు జిల్లాలో మనం నీళ్లు ఇచ్చుకోగలిగితే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా మనల్ని చూస్తే అసూయపడే పరిస్థితి వస్తుంది పాలమూరు జిల్లా మీద. కాబట్టి ఈ పనులు పూర్తి చేయడానికి నేను నిరంతరం నా చిత్తశుద్ధిని ఎవడో కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఇడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు. నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడ నుంచి వచ్చిన నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తుంది కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసిరు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజైనా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి జిల్లాలు ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగింది, ఏ చిన్న ఆరోపణ నిర్ణయం వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏళ్ళ ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరితో అయినా చిన్న లాలుచి కానీ ఎవరితో మాట్లాడిన సందర్భం ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తాము, చేసే బాధ్యత నాది. మీరు సహకరించండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. Sir, BRS has leveled an allegation saying that you have neglected PRLIS for last 2.5 years. And today's revision is just an eyewash. If you are serious about it, you should allocate funds immediately. What is your take on that? And one more question, sir. It's 30 months away for the elections, and there are 6 welfare promises to be delivered and large-scale projects to be completed. What is the strategy that the government has for fund allocation, considering that the state is reeling under distress? The first issue, that is TRS. They are known for they burn liars and looters. So I need not to answer their allegation. First point. Second point, we have our own strategy to fulfill all these 6 guarantees. Have you seen Sannabiyam, Indirama Illu, 200 units free for Mahalakshmi, bus free ride, Grolakshmi, and 500 rupees cylinder? All these are my 6 guarantee schemes. So I'm implementing everything. Last week I've inaugurated 1,25,000 Indirama houses, complete state. Next 3 months I'm going to inaugurate another 1 lakh houses. So June 2nd I have declared 2.5 lakh more houses I'm going to give. Till date I have cleared everything. There is no 1 rupee pending in Indirama houses. This is what our commitment. Whatever we commit, we will deliver. If our capacity is not there, we are not going to commit anything.
So I need not to answer TRS. My responsibility to give answer my people who have elected, who have voted for me. ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటికి అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీ చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు కాసేపు. ఇప్పుడు మోడీనే దిగమని మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్రు ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండ? నీ ఖాతాలు పడ్డాయి అన్నారు. పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయి, ఆయన కూడా పేద అయినాయి కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 చేస్తానని చేసిన పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోటి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలుగుగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపోని ఏం చేస్తాను? నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6,000 కోట్ల రూపాయల అదన భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? పొద్దుతిరుగుడు విత్తనాలు ఒక గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు పోండి అని ఇది పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోతే 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకి ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతకాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు, పోయి మంత్రి దగ్గర కూర్చొని బయట నుంచి ఇచ్చేది తెచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకేయండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంటి? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి, మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ
చేస్తా. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా. మోడీ గారిని దిగమని తక్షణమే రాహుల్ గాంధీ గారిని ఏదో ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. ఏ భాషలో రాసిండు? ఇంగ్లీష్ లో రాసిండు రాములు గారు. నాకైతే ఇంగ్లీష్ లో వచ్చింది, తెలుగు రాలే. ఇక ఎవరో రాసిచ్చి ఎవరో సంతకం పెట్టారు, ఏం చేస్తాము? అదే ఇంగ్లీష్ లో ఉంది సార్, చూసిన ఉత్తమంగా చూపిస్తే ఓ పని చేయండి, రాజరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు అది ఇచ్చి తప్పులు ఒకటి చదవమని చెప్పిన రాసుడు సంగతి తర్వాత. కానీ ఎవరో రాపిస్తే సంతకాలు పెట్టుడు, నేను అదే చెప్తున్నా కదా. ఇక ఆయన వచ్చి మాకు చదువు నేర్పలేదు సకట ఆయన. ఇప్పుడే చెప్పిన కదా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతూనే తొందరలోనే వాటిని పరిష్కరించుకుంటాం. తప్పకుండా మంచి వార్త మీకు